ఆలోచించండి ప్రేమైన వారలారా. సమాధాన పడుతున్నటువంటి కాలమున ఇద్దరు వ్యక్తులను సమాధాన పరచాలే కానీ సమాధాన పడి కలిసి ఉండటానికి ప్రయత్నిస్తున్న వారిని విడగొట్టే ప్రయత్నం మీరు చేశారా? భార్యాభర్తలను విడగొడుతుంటారు చాలా మంది, ఇద్దరు స్నేహితులను విడగొడుతుంటారు చాలా మంది, రెండు కుటుంబాల మధ్యలో విషాన్ని నింపుతుంటారు చాలా మంది. అలాంటి ఆలోచనలు కలిగినటువంటి వారందరికీ దేవుడు చెబుతున్నటువంటి హెచ్చరిక, యోవాబు జీవితం ఏ రక్తానైతే చిందించి రెండు కుటుంబాలను వేరు చేశాడో, రెండు సమాజాలను వేరు చేయడానికి ప్రయత్నించాడో, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టుగా వ్యవహరించాడో, అలాంటి చెడు ఆలోచన చేసినటువంటి యోవాబు నెమ్మదిగా సమాధికి చేరలేదు, ప్రశాంతమైన చావు చచ్చిపోలేదు ప్రేమైన వారలారా. కనుక ప్రియులారా, ఆలోచించండి. మనకు దుర్గతి పట్టక మునిపే మన ఆలోచన తీరులను మార్చుకోవాలి. మనకు దీనస్థితి రాకమునిపే మన పశ్చాత్తాపాన్ని దేవుని ఎదుట తెలియచేయాలి. ఒకవేళ అలాగే మొండిగా జీవిస్తున్నామా, అలాగే మొండిగా వ్యవహరిస్తున్నామా, మళ్ళా పాత ఆలోచనల చేతన వెళ్ళిపోతున్నామా, నెమ్మదిగా సమాధికి చేరుకోలేం, పైగా నెమ్మదిగా పరలోకానికి కూడా చేరుకోలేం, నరకానికి వెళ్ళిపోతాం. ఇద్దరు సహోదరులను విడిపోయినటువంటి వాడు పరలోకానికి వెళ్ళిపోయే అవకాశం ఉండదు ప్రేమైన వాళ్ళరా. రెండు కుటుంబాలను విడదీసిన వాడు పరలోకానికి వెళ్ళిపోయే అవకాశం ఉండదు. రెండు కుటుంబాలను సమాజాన్ని విడగొట్టినటువంటి వాడు పరలోకానికి వెళ్ళిపోయే అవకాశం ఉండదు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ప్రార్థన చేసుకున్నంత మాత్రాన, మనం దేవుని సన్నిధిలో కనబడినంత మాత్రాన రెండు కుటుంబాలను వేరు చేస్తే మాత్రం దేవుడు అసలు సహించాడు ప్రేమైన వాళ్ళరా. కనుక ఆలోచించండి. ప్రార్థన చేసినంత మాత్రాన నీ ప్రార్థన నీ పరలోకానికి నువ్వు చేర్చాడు. నువ్వు దేవుని దగ్గర కనబడినంత మాత్రాన నీ పరిచయం దేవుని పరలోకానికి చేర్చదు ప్రేమైన వాళ్ళరా. రెండు కుటుంబాలను విడదీసావు. ఇక్కడేమో దేవుని సన్నిధిలో కనబడ్డావు, ఇక్కడేమో ప్రార్థన చేశావు, ఇక్కడేమో ఏదో పెద్ద భక్తుని అన్నట్టుగా మనం వ్యవహరిస్తున్నాం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరిని విడగొడుతున్నాం. అంటే లోపలి జీవితానికి బయటి జీవితానికి పొంతన లేదు. మనకి పొంతన లేని జీవితాన్ని దేవుడు దగ్గరికి తీసుకోడు ప్రేమైన వాళ్ళ, పరలోకానికి చేర్చాడు. ఇక్కడ ఎలాగైతే మనం కలిసి ఉన్నామో బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన మాట తీరు అలా ఉండాలి, మన ప్రవర్తన తీరు అలా ఉండాలి. అలా చక్కటి ఆలోచనల చేత ఒక వ్యక్తిని కలిపేటట్టుగా ప్రయత్నించాలి తప్ప ఒక వ్యక్తిని విడదీసే ప్రయత్నం మనం చేయకూడదు. కనుక ప్రియులారా, ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి.